ఫ్రెండ్స్, 1930లో లండన్ లో ఉన్న పేరెంట్స్ తమ పిల్లల్ని ఎందుకు కిటికీ బయట పెట్టేవారు. అండ్ ఈ పక్షి తన నకిలీ కళ్ళను చూపించి జంతువులను వేటాడుతుంది. మరియు ఈ పిక్చర్ లో మీకు కనబడే కుక్క ఎంత గొప్ప పని చేసిందో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోబోతున్నారు. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీరు ఇప్పుడు దాకా చాలా వింత వింతైన బటర్ఫ్లైస్ ని చూసే ఉంటారు. కానీ మీరు ఇలాంటి బటర్ఫ్లై ని చూసారా? దీని పేరు వచ్చేసి గ్లాస్ వింగ్ బటర్ఫ్లై. ఇందులోని ప్రత్యేకత మీకు ఆల్రెడీ దీన్ని చూడడంతోనే తెలిసిపోయి ఉంటుంది. అది దీని వింగ్స్ అనేవి మిగతా బటర్ఫ్లైస్ లాగా ఉండదు, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. వీటి వింగ్స్ యొక్క సెల్స్ లో కలర్ కి సంబంధించిన పిగ్మెంట్స్ ఉండవు. ఇలా వీటి వింగ్స్ అనేవి ట్రాన్స్పరెంట్ గా ఉండడం వలన వీటిని ప్రెడేటర్స్ ఎగురుతున్నప్పుడు కనిపెట్టలేవు. అండ్ ఇది చాలా యూనిక్ టైప్ ఆఫ్ బటర్ఫ్లై. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోని కేర్ఫుల్ గా చూడండి. మీకేమనిపిస్తుంది ఈ బర్డ్ యొక్క కళ్ళు ఎక్కడ ఉన్నాయో అని? చాలా మంది ఈ పక్షి కళ్ళు ఇవి అని చెప్తుండవచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇవి వాటి కళ్ళు కావు, ఇవి వీటి అసలు కళ్ళు. ఈ పక్షి పేరు వచ్చేసి గ్రిఫాన్ వల్చర్. ఈ పక్షికి ఫేక్ ఐస్ ఉంటాయి ఇక్కడ. దానితో ఇది తన వేటాడే చిన్న చిన్న జంతువులను కన్ఫ్యూజ్ చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 10. యూకేలో మీరు ఎవరిదైనా తలుపు కొట్టి పారిపోతే మీరు ఒక పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళవుతారు. అప్పుడు మిమ్మల్ని పోలీసులు మెట్రోపాలిటన్ పోలీస్ యాక్ట్ 1839 కింద అరెస్ట్ చేస్తారు. సో ఒకవేళ మీరు యూకేకి వెళ్తే ఇలా తలుపులు కొట్టి పారిపోమాకండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనందరికి బాగా తెలుసు ప్రెసెంట్ వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ వచ్చేసి జెఫ్ బెజోస్ అని. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, వరల్డ్స్ రిచెస్ట్ విమెన్ ఎవరో అని? ఆమె పేరు మ్యాకెంజీ బెజోస్. ఈమె జెఫ్ బెజోస్ భార్య. కానీ ఇప్పుడు కాదు, 2019లో వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుందాం అనుకున్నారు. కానీ అమెరికన్ డివోర్స్ లా ప్రకారం భార్యాభర్తలు డివోర్స్ తీసుకుంటున్నప్పుడు భర్త తన పేరు మీద ఉన్న మొత్తం ఆస్తిలో సగం ఆస్తి భార్యకు ఇచ్చేయాలి. సో ఈ కండిషన్ ని జెఫ్ బెజోస్ ఒప్పుకొని తన సగం ఆస్తి $6,190 కోట్ల US ని తన వైఫ్ కి ఇచ్చేశారు. అందుకనే ఈమె వరల్డ్ రిచెస్ట్ విమెన్ అయ్యింది. అండ్ ఈ డివోర్స్ ని ప్రపంచంలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ డివోర్స్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు చూస్తున్న ఈ హైవే పేరు L80. ఇది వ్యామింగ్ లో ఉంది. కానీ దీన్ని అందరూ హైవే టు హెవెన్ అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఈ హైవేని కనుక మీరు ఈ యాంగిల్ లో చూస్తే ఈ రోడ్ డైరెక్ట్ గా ఆకాశానికి తీసుకెళ్తున్న మార్గం లాగా కనబడుతుంది. అందుకనే దీన్ని హైవే టు హెవెన్ అనే పేరుతో పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. నేను ఇప్పుడు చెప్పబోయే ఒక కోఇన్సిడెన్స్ మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరిచేస్తుంది. 19వ శతాబ్దంలో కోస్ట్ ఆఫ్ వేల్స్ లో 3 షిప్స్ మునిగిపోయాయి. ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ 3 షిప్స్ మునిగిన సంవత్సరం వేరు, కానీ అన్ని షిప్స్ మునిగిన డేట్ మాత్రం ఒకటే. ఆ డేట్ వచ్చేసి డిసెంబర్ 5. దీనికంటే ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రతి ప్రమాదంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే బయటపడగలిగాడు. అండ్ ఈ 3 వ్యక్తుల పేర్లు కూడా సేమ్. ఆ పేరు వచ్చేసి హగ్ విలియమ్స్. ఇది అప్పట్లో చాలా విచిత్రమైన కోఇన్సిడెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా తేనె పట్టును చూసి ఉంటే అందులోని ప్రతి తేనెటిగా కదులుతూ ఉండడాన్ని గమనించే ఉంటారు. సో మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, అవి ఎందుకు పద్దాకా కదులుతూనే ఉంటాయని? ఫ్రెండ్స్, తేనెటీగ ఎప్పుడు నడిచి పక్కనున్న తేనెటీగలకు చెప్తుంది ఏదైతే మన నెక్స్ట్ ఫ్లవర్ ఉందో, ఎక్కడి నుంచి అయితే మనం తేనెను తీసుకురావాలో అది ఏ డైరెక్షన్ లో ఉందో అని చెప్తుంది. ఆ తేనెటీగ ఏ డైరెక్షన్ లో అయితే డాన్స్ చేస్తుందో ఆ పర్టికులర్ సన్ డైరెక్షన్ లోకి వెళ్తే మనకు తేనె దొరుకుతుంది అని మిగతా తేనెటీగలతో చెప్తుంది. ఒకవేళ ఆ తేనెటీగ ఎక్కువసేపు డాన్స్ వేస్తూ ఉంటే ఆ ప్రదేశంలో చాలా మంచి తేనె దొరుకుతుందని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 5. 1930లో లండన్ లోని పేరెంట్స్ తమ పిల్లల్ని ఇలా కేజెస్ లో పెట్టి ఆ కేజెస్ ని తమ విండో బయట తగిలించేవారు. ఎందుకంటే వాళ్ళు అపార్ట్మెంట్స్ లో ఉండడం వలన బేబీకి సరిపడ గాలి మరియు సన్ షైన్ అందదు.
కాబట్టి వాళ్ళు తమ బేబీస్ ని ఇలా కేజెస్ లో పెట్టి విండో బయట తగిలించేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఈ పిక్చర్ లో ఉన్న ఎలుకను చూడండి. ఈ పిక్చర్ లో ఏమవుతుందంటే ఒక ఎలుకకి ఒక జార్ లో ఆహారం దొరికింది. సో అది ఎల్లప్పుడూ ఎలాంటి కష్టపడకుండా ఆహారాన్ని అక్కడే తింటూ ఉంది. సో అది మంచిగా కంఫర్టబుల్ గా ఎలాంటి లోటు లేకుండా తింటూ ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే జార్ ఖాళీ అవుతుందో దాని దగ్గర ఏ ఆప్షన్ ఉండదు. అది క్యాన్ నుంచి బయటకు రాలేదు అండ్ దానికి ఆహారం కూడా దొరకదు. సో సేమ్ ఇదే అవుతుంది మన లైఫ్ లో. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ లో ఉంటామో మనం రిస్క్ తీసుకోకుండా ఫ్యూచర్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా హ్యాపీగా లైఫ్ ని గడుపుతాం. కానీ మనం మనకి తెలియకుండానే ఒక ట్రాప్ లో పడిపోయి ఇరుక్కుపోతాం. సో ఎప్పుడైతే మీకు మీ లైఫ్ లో అంతా కంఫర్టబుల్ అయింది కదా, నేను ఇంకా ఎందుకు ఎక్స్ట్రా కష్టపడాలన్న థాట్ వస్తే మీరు ఒక పెద్ద డేంజర్ లో ఉన్నారని అర్థం చేసుకోండి. సో మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు ఈ ఎలుకలాగా మీరు మీ బ్రెయిన్ ని ఆఫ్ చేయొద్దు. ఎప్పుడు మీ మైండ్ ని క్రియేటివ్ గా ఉంచుకోండి. అప్పుడే మీరు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వగలుగుతారు. లేదా మీరు ఈ ఎలుకలాగా నేను కంఫర్ట్ జోన్ లో ఉన్నాను అనే భ్రమలో పడి ఇరుక్కుపోతారు. సో ఎప్పుడు ఈ థాట్ ని మీ బ్రెయిన్ లో రానివ్వకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీ అందరికి లేస్ కంపెనీ తెలిసే ఉంటుంది, ఏదైతే ఇలాంటి చిప్స్ ని తయారు చేస్తుందో. నాకు తెలిసి మీలో చాలా మందికి లేస్ కంపెనీ యొక్క చిప్స్ ఇష్టమయ్యే ఉంటుంది. ఓకే, లేస్ కంపెనీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే 2013లో లేస్ కంపెనీ లిమిటెడ్ చాక్లెట్ లేస్ ప్యాకెట్స్ ని తయారు చేసింది. అది కూడా సమ్ అకేషన్ మీద. మీరు ఆ చాక్లెట్ లేస్ చిప్స్ ని స్క్రీన్ మీద చూడగలరు. వీటి టేస్ట్ కూడా చాలా మందికి నచ్చింది. బట్ లేస్ కంపెనీ ఈ చాక్లెట్ చిప్స్ ని ఎందుకు తర్వాత కంటిన్యూ చేయలేదో ఎవ్వరికి తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈజిప్ట్ లో మనకు తెలియని చాలా మిస్టీరియస్ విషయాలు దాగి ఉన్నాయి. బట్ నేను మీకు అప్పట్లో ఈజిప్ట్ ని పరిపాలించే క్లియోపాత్రా రాణి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని చెప్పబోతున్నాను. ఆమె ఏదైతే లిప్స్టిక్ ని తన పెదాల మీద రాస్తుందో అది యాంట్స్ మరియు బీటిల్స్ ని మిక్స్ చేసి తయారు చేస్తారు. ఆ వచ్చిన స్టిక్కీ మెటీరియల్ నే ఆమె లిప్స్టిక్ గా వాడేది. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఈ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. నా కష్టానికి మీరు ఇచ్చే ఈ చిన్ని సపోర్ట్ నన్ను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫ్యాక్ట్ నెంబర్ 1. అది 2015 డిసెంబర్ 1 ఓమాన్ కంట్రీలో ఒక నమ్మలేని ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఒక వీధి కుక్క నార్మల్ గా తన ఆహారం కోసం ఒక చెత్త కుండీలో వెతుకుతుంది. అప్పుడే దానికి ఒక పసి పాప కనబడింది. ఆ పాపకి అంబలికల్ కార్డ్ కూడా అటాచ్ అయి ఉంది. ఆ కుక్కకి అర్థమైంది ఇది ఒక బేబీ అని. సో ఆ కుక్క వెంటనే ఆ పాపకి ఎలాంటి హాని చేయకుండా జాగ్రత్తగా తన నోటితో పట్టుకుంది. అండ్ అది అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఇంటి డోర్ ముందు ఆ పాపని పెట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. అది విన్న ఇంటి యజమానురాలు బయటకు వచ్చి చూసింది. ఆమె అప్పుడు ఆ పాపను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె వెంటనే ఆ పాపను హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళింది. డాక్టర్స్ వెంటనే ఆ బేబీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే బేబీ చాలా డీహైడ్రేట్ అయిపోయింది. బేబీ బ్రతికే ఛాన్సెస్ 50-50. కానీ డాక్టర్ తమ సాయశక్తులా ప్రయత్నించి ఆ బేబీని బ్రతికించారు. అండ్ ఆ బేబీని ఆ ఇంటి యజమానురాలే అడాప్ట్ చేసుకుంది. ఇప్పుడు ఆ బేబీ అందరి పిల్లల్లాగే నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఈ ఇన్సిడెంట్ లో ఈ డాగ్ ఒక రియల్ హీరో. దీనితో 100% క్లియర్ అయిపోతుంది కుక్కలకి మనుషుల పట్ల ఎంత లాయలిటీ అండ్ కేరింగ్ ఉందో అని. కానీ ఈ రోజు కూడా ఇలా పుట్టిన పిల్లల్ని చెత్తకుండిలో పడేస్తున్నారంటే ఇది మనకు చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటివి ఇక ముందు జరగకూడదని మనం కోరుకుందాం. అండ్ ఈ పాప లైఫ్ ని కాపాడిన ఈ డాగ్ కి ఒక గ్రేట్ సెల్యూట్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.